వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రాశుల వారికి అదృష్టం మొదలైంది. శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీస్సులతో ఈ రాశుల వారికి పంట పండబోతుంది. వైశాఖ మాసం ప్రారంభమైంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఇది 2వ నెల. శ్రీకృష్ణుడు శ్రీ మహావిష్ణువు వైశాఖ మాసం అత్యంత ప్రీతిపాత్రం. ఈ నేపథ్యంలో వైశాఖ మాసం ఎప్పటి వరకు ఉంటుంది, ఈ నెలలో శ్రీ మహావిష్ణువుని పూజిస్తే ఏ రాశుల వారికి ఎలాంటి ప్రయోజనం కలుగుతున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైశాఖ మాసం ప్రారంభమైంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ మాసం ఎంతో పరమ పవిత్రమైనటువంటి మాసం. ఈ రోజున ఈ రాశుల వారికి ఎంతో మే 23తో ముగుస్తుంది. వైశాఖ మాసంలో నువ్వులు, కాల్చిన శనగపిండి, మామిడి వస్త్రాలు వంటి దానం చేయటం వల్ల శుభప్రదం. శ్రీ మహావిష్ణువుని పూజించి స్వచ్ఛమైన మనసుతో ఆయన మంత్రాలను జపిస్తే ప్రయోజనకంగా ఉంటుందని వైశాఖ మాసం కొన్ని రాశులకు అదృష్టాన్ని తీసుకువస్తుందంట. ఆ రాశులు తెలుసుకుందాం. కర్కాటక రాశి వారు. ఈ రాశి వారికి యొక్క మాసం చాలా ప్రత్యేకమైనది. వీరికి పాత వివాదాలు పరిష్కారం అవుతాయి, సంక్షోభాలు తొలగిపోతాయి, ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి, మానసికంగా ప్రశాంతంగా ఉంటారు, ఆదాయ వనరులు పెరుగుతాయి, ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు, ఉద్యోగుల జీతభత్యాలు పెరుగుతాయి, వ్యాపారాల్లో లాభాలను చూస్తారు. ఎన్నో యోగాలు వీరి కళ్ళతో వీరే చూసేటటువంటి తరుణం వచ్చిందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ఈ రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది. ఎన్నో ప్రయోజనాలు ఇస్తుంది. మేషం, వృషభం, కర్కాటకం, సింహం, కన్యా, వృచ్చికం, మకర, మీనరాశులతో సహా ఈ రాశుల వారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఈ రాశుల వారికి ఎన్నో ప్రయోజనాలు లభించే అవకాశం ఉందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. విశేషమైనటువంటి ఫలితాలు రాబోతూ ఉన్నాయి. అదేవిధంగా మిథునం, తుల, ధనుసు, కుంభరాశుల వారు జాగ్రత్తగా ఉండాలి. పెట్టుబడి అయినా, వ్యక్తిగత జీవితమైనా అప్రమత్తంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. బృహస్పతి అనుగ్రహం కోసం తగిన పరిహారాలు పాటించవలసి ఉంటుంది. గురుగ్రహాన్ని బలపరుచుకోవాలి. శుక్రుడి రాశి మార్పులో బృహస్పతి కదలిక అన్ని రకాల రాశి చక్రాలపై ప్రభావం చూపిస్తూ ఉంటుంది. కొందరు సానుకూల ఫలితాలను ఎదుర్కొంటే మరికొందరు కఠినమైన సమయాన్ని ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలకు బలమైన అవకాశాలు కూడా ఉన్నాయి. తుల లేదా వృషభ రాశిలో బృహస్పతి సంచారం ఉత్తమమైనది, అత్యంత శుభప్రదమైనగా కూడా పరిగణిస్తారు. బృహస్పతి యొక్క రాశులలో ప్రవేశించినప్పుడల్లా మరింత శక్తివంతంగా మారుతుంది. బృహస్పతి సంచారం వల్ల అదృష్ట పట్టబోయేటటువంటి రాశుల గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మొట్టమొదటి రాశి మేషరాశి వారు. వృషభ రాశిలో బృహస్పతి సంచారం కారణంగా మేషరాశి జాతకుల యొక్క జీవితంలో ఆర్థికపరమైనటువంటి విజయాలను, పురోగతిని కూడా సాధించబోతూ ఉన్నారు. ఆదాయ వనరులు విపరీతంగా పెరుగుతాయి, ఆర్థిక పరిస్థితి కూడా బలపడుతుంది, ఆదాయం విపరీతంగా పెరుగుతుంది, పొదుపు చేస్తారు. ఆర్థిక విషయాలకు సంబంధించి ఎలాంటి అభద్రతా భావాలు ఉన్నా అన్నీ తొలగిపోతాయి. పెట్టుబడులు కూడా పెట్టేందుకు కాలం అధిక లాభాలను ఇస్తుంది. ఆలోచించిన తర్వాత మాత్రమే డబ్బులు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. విపరీతమైనటువంటి యోగాలు మీకు రాబోతూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతూ ఉంటాయి. మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతూ ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ యొక్క రాశి జాతకులకు గ్రహాల స్థితులు కూడా అద్భుతమైన ఆరోగ్యమైన ఆందోళనలు తొలగిపోతాయి. కెరీర్లో విజయానికి అధిక సంభావ్యత కూడా ఉంటుంది. ఉద్యోగం, వ్యాపారంలో సమర్థత మిమ్మల్ని పోటీదారం చేసే అవకాశం కూడా ఉంది. కెరీర్ కోర్ నుంచి కెరీర్కి అనుకూలంగా ఉంటుంది. 10వ అధిపతి శని మీ పరిస్థితిని బలోపేతం చేయడానికి మొత్తం 11వ ఇంట్లో ఉంటాడు. అవకాశాలు అనేవి మీకు వస్తూ ఉంటాయి. సీనియర్ అధికారుల కార్యకలాపాలు, పురోగతులు సంతృప్తి చెందుతాయి. మరి మంచి ప్రమోషన్ అవకాశాలు కూడా వస్తూ ఉంటాయి. విద్యార్థి గురించి మాట్లాడేటప్పుడు 5వ అధిపతి సూర్యుడు ప్రారంభంలో గురు మరియు శుక్రులతో పాటు మొదటి ఇంట్లో ఉంటాడు. శని 11వ ఇంట్లో ఉండటం వల్ల బృహస్పతి 5వ ఇంట్లో చూస్తే ఈ కారణంగా కుటుంబానికి అనుకూలంగా ఉంటుంది. 10వ అధిపతి శని 11వ ఇంట్లో ఉండడం వల్ల బృహస్పతి, శుక్రుడు, సూర్యుడు మొదటి ఇంట్లో ఉంటాడు. 2వ అధిపతి అయిన శుక్రుడు మొదటి ఇంట్లో ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కూడా పెరుగుతుంటుంది. ప్రేమ జీవితాన్ని పరిశీలించినట్లయితే అద్భుతమైనటువంటి ప్రేమ జీవితం ఉండబోతూ ఉంటుంది. మీ ప్రేమ భాగస్వామి వివాహం చేసుకోవడంలో విజయం సాధిస్తారు. ఉత్తమమైనటువంటి సమయం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఎంతో బలోపేతం అవుతారు. హెచ్చుతగ్గులన్నీ కూడా తొలగిపోతాయి. మీకంటూ ఒక గుర్తింపు ఏర్పడుతుందని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. తర్వాత రాశివారు కర్కాటక రాశి వారు. బృహస్పతి సంచారం కర్కాటక రాశి వారికి 11వ ఇంట్లో సంచరిస్తాడు. ఈ కాలంలో డబ్బు గురించి ప్రత్యేక ప్రయోజనాలు కూడా పొందుతూ ఉంటారు. ఈ రాశి జాతకులకు వ్యాపారంలో కొన్ని వ్యూహాలు మీకు ఆర్థిక ప్రయోజనాలు అందిస్తాయి. వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి సమయం అనుకూలంగా ఉంటుంది. డబ్బులు పెట్టుబడి పెడితే మంచి రాబడి పొందుతారు. డబ్బు ఆదా చేయడంపై కూడా దృష్టి పెడతారు. ఆర్థిక లక్ష్యాలు సాధించేందుకు ఇది ఉత్తమమైనటువంటి సమయంగా పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కెరీర్ని మీకు అనుగుణంగా మార్చుకోబోతూ ఉన్నారు. కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకు అనుకూలమైనటువంటి సమయము. ప్రతిభను గుర్తిస్తారు, సవాళ్లతో ముందుకు వెళ్తారు. మీలో చాలా అవకాశాలు కూడా రాబోతూ ఉన్నాయి. వివిధ పరిస్థితులన్నీ కూడా మద్దతులు ఇస్తాయి. అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. అధికమైన విజయవంతమైనటువంటి దారివైపు మీరు అడుగులు వేస్తారు. కెరీర్ గురించి మాట్లాడినైతే విజయం అవుతాయి. ఈ యొక్క వ్యక్తులు అనుకూలమైన సమయం వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి.
ఉచ్చమైన సూర్యుడు, గురు మరియు శుక్రులతో కలిసి 10వ ఇంట్లో ఉండడం వల్ల ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయి. ఇప్పటి వరకు నిరుద్యోగంతో సతమతమవుతున్నటువంటి వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉత్తమమైన అవకాశాలు ప్రయత్నిస్తూ ఉంటారు. విద్యార్థుల నుంచి మాట్లాడితే 5వ ఇంటికి అధిపతైన కుజుడు ప్రారంభంలో 9వ ఇంట్లో ఉంటాడు. విద్యార్థులకు చదువుకునే అవకాశాన్ని కలిగిస్తూ ఉంటారు. ఉత్సాహం, అభిరుచితో నిలబడతారు. చదువు పట్ల కూడా ఆసక్తిని చూపిస్తూ ఉంటారు. చదువులో మెరుగ్గా రాణిస్తూ ఉంటారు. జీవితంలో అన్ని సవాళ్లతో ముందడుగు వేయబోతూ ఉన్నారు. ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా మీకంటూ గుర్తింపు పొందేటటువంటి అవకాశాలు రాబోతూ ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. పూర్వీకుల ఆస్తి నుంచి సమర్థవంతంగా అందరిలో సహాయం అందిస్తారు. కేతు కూడా 3వ ఇంట్లో ఉంటాడు. మరి సూర్యుడు, బృహస్పతి 10వ ఇంట్లో ఉంటాడు. సూర్యుడు మరియు శుక్రుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల ఆదాయ స్థానాలు పెరుగుతాయి. ఆరోగ్యపరంగా కూడా ఒడిదుడుకులు ఏవైనా ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీ రాశిలో శని 8వ ఇంట్లో కూర్చుని కుజుడు, రాహువు 9వ ఇంట్లో అంగారక దోషాన్ని సృష్టిస్తారు. ఇది ఆరోగ్య ఒడిదుడుకుల నుంచి బయటకు తీసుకొస్తుంది. ఈ వ్యక్తులు క్రమం తప్పకుండా శ్రీ బజరంగ్ బారిని పఠిస్తూ ఉండాలి. తర్వాత రాశి వృశ్చిక రాశి వారు. వృశ్చిక రాశి జాతకులు ఈ కాలంలో ఆదాయం పెరుగుతుంది. జీవితంలో ప్రగతి సాధించేందుకు అవకాశాలు ఉన్నాయి. డబ్బు ఎక్కడ పెట్టినా కూడా మీకు మంచి రాబడి లభిస్తుంది. ఒకటి కంటే ఎక్కువ ఆదాయ వనరులు లభిస్తాయి. చాలా సంతృప్తికరంగా ముందుకు వెళ్తారు. డబ్బుకు సంబంధించి తీసుకునే నిర్ణయాలన్నీ కూడా అనుభవజ్ఞ వ్యక్తులు సంప్రదించాలి. అప్పుడే మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది కుదుట పడుతూ ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా మీరు కుదుట పడతారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కెరీర్ పరంగా కూడా మీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులందరూ కూడా మిమ్మల్ని ఎంతో ప్రోత్సాహంగా ఉంటారు. ప్రేమ ప్రాంతాల్లో అధిక తీవ్రత ఉన్నప్పటికీ కొద్ది సమస్యల నుంచి బయటపడతారు. కెరీర్ పరంగా కూడా ఒడిదుడుకులన్నీ నిలిచిపోతాయి. ఏ పనైనా సరే మీరు నిబద్ధతతో ముందుకు వెళ్తారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో నిమగ్నమైన వ్యక్తుల సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. మీకు ఇది ఒక అద్భుత సమయంగా కూడా ఉండబోతుంది. ప్రయత్నించేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా మీకు అద్భుతంగా ఉంటుంది. మే 10న బుధుడు 5వ ఇంట్లో ఉంటాడు. మరి ఇది అనుకూలమైన పరిస్థితి సృష్టిస్తుంది. జీవితంలో వివిధ రకాల కుటుంబ సమస్యలు ఏవైతే ఉన్నాయో తొలగిపోతాయి. మీ పట్ల ఎక్కువగా సమర్థత భావంతో ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు. ఏ ప్రయత్నం చేసినా ఆ ప్రయత్నంలో మీదే విజయం అవుతుంది. సమయానికి అనుగుణంగా ముందడుగు వేస్తారు. ఆర్థిక పరిస్థితి మాట్లాడినట్టు విజయాలు వచ్చే అవకాశం ఉన్నాయి. సూర్యుడు ఉచ్చ స్థితి నుండి ప్రభుత్వ రంగ ఉద్యోగులకు ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. సరైన రకమైనటువంటి అవకాశాలు లాభిస్తారు. విజయం కోసం సరైన ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా ఏ పని చేసినా ఒడిదుడుకులతో ఉన్నటువంటి వారు ముందడుగు వేసేటటువంటి అవకాశాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. సింహరాశి వారు. ఈ రాశి వారికి యొక్క సంచారం సింహరాశి వారికి లాభాలు ఇస్తుంది. ఇంతకు ముందు డబ్బులు పెట్టుబడి పెట్టినట్లయితే ఈ సమయంలో లాభాలు లభిస్తుంది. పూర్వీకుల ఆస్తి నుంచి ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఊహించినటువంటి ఆకస్మికమైన ధనలాభాలు కలుగుతూ ఉంటాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు. కెరీర్లో గొప్ప అవకాశాలు వీరికి వస్తాయని వీరికి ఇది ఒక అవకాశమని పండితులు జీవితంలో అన్ని అంశాలపై కూడా శ్రద్ధ పెడతారు. నిర్దిష్ట సమయంలో దృష్టి పెడతారు. ఆరోగ్యంలో ఉన్నటువంటి హెచ్చుతగ్గులన్నీ తొలగిపోతాయి. తద్వారా అన్ని రకాలైనటువంటి వృత్తిపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. 10వ ఇంటికి అధిపతి శుక్రుడు ఉచ్చస్థితిలో సూర్యుడు మరియు బృహస్పతి 9వ ఇంట్లో ఉంటాడు. దీనివల్ల ప్రజలకు కావాల్సిన బదులు ఉంటాయి. ఉద్యోగాన్ని మార్చాలనుకున్న వారికి కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. బదిలీ చేయడానికి ఉద్యోగ విషయంలో బదిలీకి బలమైన అవకాశం కూడా ఉంటుంది. మన విద్యార్థుల గురించి మాట్లాడినట్లయితే 5వ ఇంట్లో అధిపతి అయిన బృహస్పతి నెల మొత్తం కూడా 9వ ఇంట్లో కూర్చుని ఉంటాడు. విద్యారంగంలో వివిధ రకాల పురోగతిని సాధిస్తారు. 5వ ఇంటిపై బృహస్పతి ప్రభావాన్ని పొందాలనే కోరికలు నెరవేరుస్తాయి. ఇది విద్యారంగంలో కూడా ఆనందకరమైన ఫలితాలు ఇస్తుంది. మంచి మెంటార్ లేదా టీచర్ మీకు మెరుగ్గా పనిచేసేందుకు మార్గనిర్దేశం చేస్తారు. ఏదైనా పరీక్షల్లో పాల్గొనే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ సమయంలో మీరు ఏదనుకుంటే తప్పకుండా నెరవేరుతుంది. మే 1 నుంచి కూడా ఈ రాశుల వారికి ఇది అద్భుత సమయము. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.